కూడా ఆ 2 పట్టణాలను కూడా దేవుడు భారీగా ఎంచుకున్నాడు. ఆయన భర్త అయి ఉన్నాడు. ఎందుకంటే ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించుకున్నది ఆయనే గనుక, మీరు నన్ను భర్తగా చూసినా చూడకపోయినా నేను మాత్రం మీ పట్ల భర్త కలిగి ఉన్న ప్రేమని చూపిస్తున్నాను. భార్య పట్ల ఎలాంటి ఆలోచన, ఎలాంటి ప్రేమ, ఎలాంటి దయ, ఎలాంటి సమృద్ధిని అయితే నేను అందిస్తూ ఉంటాడో, అదే భర్తలో ఉన్నటువంటి ప్రేమ భార్య పట్ల నేను కూడా మీ మీద కనుపరుస్తున్నాను ఉద్దేశంతో దేవుడు ఆ మాట అక్కడ ఉపయోగించాడు తప్ప అహోలా అని కానీ అహోలిబా అనేటువంటి పేరు కానీ ఎక్కడా కూడా ప్రస్తావించబడలేదు. వాస్తవానికి వాళ్ళిద్దరూ కూడా మనుషులే కాదు, 2 పట్టణాలు యోధా సమరియా అని దేవుడు ఉద్దేశించి పెట్టినటువంటి పేర్లే అన్నీ కూడా. పేర్లు అవన్నీ కూడా పోలికతో రాయబడ్డదండి బైబిల్లో చాలా వరకు. అందుకే చాలా మందికి అర్థం కాదు. అలంకారాలు ఎక్కువగా ఉపయోగించబడ్డాయి. అందుకే మీకు చాలా చోట్ల ఒక మాట కనబడుతుంది, కుక్కలతో జాగ్రత్తగా ఉండండి అనే మాట అలంకారం